What is the exception? An unwanted event that occurs during the execution of the program. What will happen? Immediately it disrupts the normal flow of execution. ఎప్పుడు ఎగ్జెప్షన్ ఎప్పుడైతే వస్తుందో చేసే వర్క్ చేసే ఎగ్జిక్యూషన్ ఆపేస్తుంది. ఇట్ విల్ స్టాప్ ది ఎగ్జిక్యూషన్. ఎగ్జాంపుల్స్: file not found exception. Okay, this exception will occur whenever we are trying to read a file from the computer and that file is not found. It is impossible to read a file without exist. That's why this is one of the error. లేని ఫైల్ నుంచి ఎక్కడి నుంచి రీడ్ చేస్తాం? అలాంటప్పుడు ఒక ఎగ్జెప్షన్ రైజ్ అయింది. మీరు అడిగిన ఫైల్ లేదు కాబట్టి నేను ఆపేస్తాను అని చెప్పేసి ఎగ్జిక్యూషన్ ఆపేస్తాను జనరల్ గా. వాట్ ఈస్ ది ఎగ్జెప్షన్ హ్యాండ్లర్? ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ ఈజ్ ఎ మెకానిజం దట్ ఈస్ యూస్ఫుల్ టు హ్యాండిల్ ది ఎగ్జెప్షన్స్. ఎగ్జెప్షన్ వస్తే ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ లేకపోతే టెర్మినేట్ అయింది, ఎగ్జిక్యూషన్ ఆగిపేస్తుంది. అదే ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ ఉందనుకో, ఆ ఎగ్జెప్షన్ ప్రోగ్రామ్ టెర్మినేట్ అవ్వకుండా దాని రిలేటెడ్ ఎగ్జెప్షన్ రిలేటెడ్ కోడ్ మనకి ఎగ్జిక్యూట్ అయింది. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఎన్ ఎగ్జెప్షన్ అక్కర్స్ ఇన్ ది జావా? చూద్దాం. మన మెథడ్లోంచి ఒక ఎగ్జెప్షన్ రైజ్ అయింది, ఇమీడియట్ గా ఆ ఎగ్జెప్షన్ రిలేటెడ్ ఒక ఆబ్జెక్ట్ జనరేట్ అయింది. ఆ ఆబ్జెక్ట్ ని జావా రన్ టైమ్ సిస్టమ్ కి ఇస్తుంది. జావా రన్ టైమ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఏ ఆబ్జెక్ట్ అయితే రైజ్ అయిందో ఆ రిలేటెడ్ కోడ్ నీ ప్రోగ్రామ్ లో ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. దాన్నే ఎగ్జెప్షన్ హ్యాండ్లర్ అంటారు. ఒకవేళ ఎగ్జెప్షన్ హ్యాండ్లర్ లేదనుకో, అంటే ఎగ్జెప్షన్ రైజ్ అయింది, దాని రిలేటెడ్ హ్యాండ్లర్ లేదు, ఇమీడియట్ గా ఆ ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోయింది. ఒకవేళ ఎగ్జెప్షన్ హ్యాండ్లర్ ఈజ్ అవైలబుల్ ఫర్ ద ఎగ్జెప్షన్ ఆబ్జెక్ట్ రైజ్డ్, దెన్ దట్ విల్ బి ఎగ్జిక్యూట్. రెండే రెండు. ఒక ఎగ్జెప్షన్ ఆబ్జెక్ట్ రైజ్ అయింది అనుకో, ఆ ఎగ్జెప్షన్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ హ్యాండ్లర్ ఉంటేనేమో, కోడ్ ఉంటేనేమో ఎగ్జిక్యూట్ అయింది, లేకపోతే ప్రోగ్రాము టెర్మినేట్ అయింది. వాట్ లాంగ్వేజ్ ఆర్ సపోర్టింగ్ ది ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ అంటే క్లూ లాంగ్వేజ్, అడా లాంగ్వేజ్, మాడ్యులా లాంగ్వేజ్, రూబీ లాంగ్వేజ్, C++, జావా, ఇవన్నీ కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ విచ్ ఆర్ సపోర్టింగ్ ది ఎగ్జెప్షన్ handling. What are the different design issues for handling the exceptions in different languages? How and where are exception handlers specified? Okay, నీ ప్రోగ్రామ్ ఉంది, ఒక మెథడ్ రాసావు, ఆ మెథడ్ ని ఎలా రాస్తావు? హౌ టు మెన్షన్ ది ఎగ్జెప్షన్ హ్యాండ్లర్? ట్రై బ్లాక్ రాస్తున్నావు, ఎగ్జాంపుల్ జావాలో ట్రై బ్లాక్, ఒక క్యాచ్ బ్లాక్ రాస్తున్నావు. ఈ పార్ట్ ని, ఈ క్యాచ్ బ్లాక్ ని కానీ ట్రై బ్లాక్ ని కానీ ఏ ప్లేస్ లో పెడతావు నువ్వు? ఎక్కడికి స్పెసిఫై చేస్తావు? తర్వాత దాని స్కోప్ ఏంటి అనేది లాంగ్వేజ్ కి కొంచెం మార్పు ఉంటుంది. సెకండ్ది, హౌ ఈజ్ అన్ ఎగ్జెప్షన్ అక్కర్స్ బౌండ్ టు అన్ ఎగ్జెప్షన్ హ్యాండ్లర్? అంటే ఎగ్జెప్షన్ వచ్చినప్పుడు అది ఎగ్జెప్షన్ హ్యాండ్లర్ కి ఎలా బౌండ్ అయింది, ఆ ఎగ్జెప్షన్ కి ఎగ్జెప్షన్ హ్యాండ్లర్ కి మ్యాచింగ్ ఎలా జరుగుతుంది అనేది ఒక డిజైన్ ఇష్యూ. వేర్ డస్ ఎగ్జిక్యూషన్ కంటిన్యూస్ ఇఫ్ ఎట్ ఆల్ ఆఫ్టర్ అన్ ఎగ్జిక్యూషన్ ఎగ్జెప్షన్ హ్యాండ్లర్? క్యాచ్ బ్లాక్ ఉందనుకోండి, ఆ క్యాచ్ బ్లాక్ తర్వాత ఫైనల్లీ బ్లాక్ ఉందనుకోండి, అవసరం అనుకుంటే ఏం చేస్తుంది జావాలో? ఫైనల్లీ బ్లాక్ కూడా అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అట్లాగా ఒక ఎగ్జెప్షన్ హ్యాండ్లర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి కంటిన్యూ చేయాలి అనేది కూడా ఒక డిజైన్ ఇష్యూ. అలాగే హౌ ఆర్ యూజర్ డిఫైన్డ్ ఎగ్జెప్షన్ స్పెసిఫైడ్? జావాలో కూడా వీ హ్యావ్ ది యూజర్ డిఫైన్డ్ ఎగ్జెప్షన్స్ ఇన్ ది జావా. బిల్ట్ ఇన్ ఎగ్జెప్షన్స్ కాదు, యూజర్ డిఫైన్డ్ ఎగ్జెప్షన్స్ కూడా మనకి జావాలో రాసుకోవచ్చు. అలాగా హౌ ఆర్ యూజర్ డిఫైన్డ్ ఎగ్జెప్షన్స్ స్పెసిఫైడ్? Can built-in exceptions be explicitly raised? మరి తేడా ఉందా? You should remember, you should know the difference between user-defined exception and built-in exception. What is the difference? User-defined exception means we create our own exception, but built-in exceptions means in the Java there are so many exceptions are built-in, already developed. ఇప్పుడు can built-in exceptions be explicitly raised? No, not necessary. చెప్పాలంటే బిల్ట్-ఇన్ ఎగ్జెప్షన్స్ ని నువ్వు రైజ్ చేయక్కల, నువ్వు త్రో చేయక్కల. ఆ ఎగ్జెప్షన్ వస్తే అదే ఆటోమేటిక్ గా త్రో అయిపోతుంది, అదే హ్యాండిల్ అయిపోతుంది. అదే యూజర్ డిఫైన్డ్ ఎగ్జెప్షన్ అనుకోండి, యూ షుడ్ త్రో, నువ్వే క్రియేట్ చేయాలి. ఆ ఎగ్జెప్షన్ ఎక్కడ త్రో చేయాలో, ఎక్కడ రైజ్ అవ్వాలో ఆ విషయం నువ్వే చెప్పాలి. అలాగే ఆర్ హార్డ్వేర్ డిటెక్టబుల్ ఎర్రర్స్ ట్రీటెడ్ యాజ్ ఎగ్జెప్షన్స్ దట్ కెన్ బి అలౌడ్. ఓకే, ఆర్ దేర్ ఎనీ బిల్ట్-ఇన్ ఎగ్జెప్షన్స్? బిల్ట్-ఇన్ ఎగ్జెప్షన్స్ ఆ లాంగ్వేజెస్ లో ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకుంటారు. హౌ కెన్ ఎగ్జెప్షన్స్ బి డిజేబుల్డ్ ఇఫ్ ఎట్ ఆల్? ఒకవేళ లాంగ్వేజ్ లో ఎగ్జెప్షన్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని మనం ఎలా డిజైన్ చేసి డిజేబుల్ చేయొచ్చు, డిజేబుల్ చేయొచ్చా లేదా? ఇలా దేర్ ఆర్ ఫ్యూ పాయింట్స్ యూ షుడ్ రిమెంబర్
వాట్ ఆర్ ది బ్లాక్స్ దట్ హ్యాండిల్ ది ఎగ్జెప్షన్స్ ఇన్ ది జావా? ట్రై బ్లాక్. ట్రై బ్లాక్ జావాలో ఏం చేస్తామా, జనరల్ గా ట్రై బ్లాక్, ట్రై అని పెట్టి ఏదైతే కోడ్, ఏదైతే ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్, ఆ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ నుంచి ఎగ్జెప్షన్ వస్తుందని నీకు అనిపిస్తుందో, యూ షుడ్ ఎన్క్లోజ్ దట్ కోడ్ ఇన్ ది ట్రై బ్లాక్. ఏ కోడ్ నుంచి అయితే ఎగ్జెప్షన్ వస్తుందో ఆ కోడ్ ని ట్రై బ్లాక్ లో పెట్టేస్తాం. దట్ ఈస్ ది ట్రై బ్లాక్, యూజ్ ఆఫ్ ది ట్రై బ్లాక్. అసలు ట్రై బ్లాక్ లేకుండా ఎగ్జెప్షన్ రైజ్ అవ్వదు. కంపల్సరీగా మనం ఎగ్జెప్షన్ హ్యాండ్లర్ రాయాలంటే, అంటే క్యాచ్ బ్లాక్స్ రాయాలంటే కంపల్సరీగా ట్రై బ్లాక్ రాయాలి. వితౌట్ ట్రై బ్లాక్ దెర్ ఇస్ నో క్యాచ్ బ్లాక్. మరి క్యాచ్ బ్లాక్ ఏంటి? జనరల్లీ ఏ క్యాచ్ బ్లాక్ ఈజ్ వేర్ యూ హ్యాండిల్ ది ఎగ్జెప్షన్స్. దిస్ బ్లాక్ మస్ట్ ఫాలో ది ట్రై బ్లాక్. అంతే కదా. ఏ ఒక ఎగ్జెప్షన్ రైజ్ అయింది అనుకో, ఆ ఎగ్జెప్షన్ జనరల్గా ఏం చేస్తుందంటే ట్రై బ్లాక్ ఆ ఎగ్జెప్షన్ ని త్రో చేస్తుంది. ఆ త్రో చేసిన ఎగ్జెప్షన్ ని హ్యాండిల్ చేయడానికి అవసరమైన కోడ్ ని, అంటే ఏ ఎగ్జెప్షన్ వస్తే ఏం చేయాలి అనే ఆ కోడ్ ని క్యాచ్ బ్లాక్ లో రాస్తావు. జనరల్లీ ఏ సింగిల్ ట్రై బ్లాక్ కెన్ హ్యావ్ సెవరల్ క్యాచ్ బ్లాక్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. వై? ఎందుకంటే ఒక పార్ట్ ఆఫ్ ఒక ప్రోగ్రామ్ ని, ఒక కొంత కోడ్ ని ట్రై బ్లాక్ లో పెట్టామంటే ఆ ట్రై బ్లాక్ నుంచి ఏ ఎగ్జెప్షన్ వస్తుందో మనకి ఐడియా లేదనుకోండి, ఒక 2 or 3 టైప్స్ ఆఫ్ ఎగ్జెప్షన్స్ రైజ్ అయ్యే అవకాశం ఉందనుకోండి, ఒక్కొక్క ఎగ్జెప్షన్ ని హ్యాండిల్ చేయడానికి ఒక్కొక్క క్యాచ్ బ్లాక్ రాయాలి. అందుకని ఏ సింగిల్ ట్రై బ్లాక్ కెన్ హ్యావ్ సెవరల్ catch blocks associated with it. You can catch different exceptions in different catch blocks. When an exception occurs in try block, the corresponding catch block that handles that particular exception executes. Alage finally block kuda okati undi, finally ane peruto. A finally block contains all the crucial statements that must be executed whether exception occurs or not. అంటే ఇప్పుడు జనరల్ గా మనకి ఏంటంటే ఎగ్జెప్షన్ హ్యాండ్లర్ ఒక ఎగ్జెప్షన్ ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ రాసామనుకోండి, ఒక్కోసారి ఎగ్జెప్షన్ రైజ్ అయితే ఆ పర్టికులర్ క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితే ఒకవేళ క్యాచ్ బ్లాక్ లేకపోతే టెర్మినేట్ అయిపోయింది. అలా కాకుండా అసలు ఎగ్జెప్షన్స్ తో సంబంధం లేకుండా నువ్వు ట్రై క్యాచ్ బ్లాక్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఒక పర్టికులర్ కోడ్, ఎగ్జెప్షన్ వచ్చినా రాకపోయినా పర్టికులర్ కోడ్, క్రూషియల్ స్టేట్మెంట్స్, ఒక పర్టికులర్ కోడ్ కంపల్సరీగా ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోండి, దాన్ని ఫైనల్లీ అనే బ్లాక్ లో రాస్తాం. ట్రై బ్లాక్ లో ఏముంది? స్టేట్మెంట్స్ దట్ మే కాజెస్ యాన్ ఎగ్జెప్షన్. క్యాచ్ బ్లాక్ లో ఏం రాస్తాం మనం? హ్యాండ్లింగ్ ది ఎగ్జెప్షన్. ఫైనల్లీ దాంట్లో ఏం చేస్తాం? స్టేట్మెంట్స్ టు బి కంపల్సరీ ఎగ్జిక్యూటెడ్ ని ఫైనల్లీలో రాస్తాం. జనరల్ గా దిస్ ఇస్ ది ఫార్మాట్ ఆఫ్ ది ట్రై క్యాచ్ బ్లాక్. జావాలో హైరార్కీ ఆఫ్ ది జావా ఎగ్జెప్షన్ క్లాసెస్, చాలా క్లాసెస్ ఉన్నాయి. ఈ ఎగ్జెప్షన్స్ అన్నిటికీ బేస్ క్లాస్ ఏంటంటే థ్రోయబుల్ క్లాస్. ఎగ్జెప్షన్స్ కానీ ఎర్రర్స్ కానీ బేస్ క్లాస్ థ్రోయబుల్ క్లాస్. థ్రోయబుల్ క్లాస్ కి ఇటు ఎగ్జెప్షన్ క్లాస్ అటు ఎర్రర్ క్లాస్ ఉంటుంది. ఎగ్జెప్షన్ లో చూడండి, దేర్ ఆర్ సో మెనీ ఎగ్జెప్షన్స్. IO ఎగ్జెప్షన్, ClassNotFound exception, runtime exceptions, అవేంటి? అర్థమెటిక్ ఎగ్జెప్షన్, నల్ పాయింటర్ ఎగ్జెప్షన్, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్, ఇలా దెర్ ఆర్ సో మెనీ ఎగ్జెప్షన్స్. ఎర్రర్స్ వచ్చేసరికి స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్, విర్చువల్ మెషిన్ ఎర్రర్, ఇవన్నీ కూడా ఎర్రర్ టైప్ లో వస్తాయి. ఏదైనా ఇన్పుట్ అవుట్పుట్ రిలేటెడ్ ఏదన్నా, అంటే ఇన్పుట్ ఇచ్చేటప్పుడు కానీ అవుట్పుట్ ప్రింట్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఎర్రర్ వస్తే IO ఎగ్జెప్షన్. ClassNotFound ఎగ్జెప్షన్ ఎందుకు వస్తుంది? మనం ఒక పర్టికులర్ క్లాస్ ఆబ్జెక్ట్ కాల్ చేస్తున్నాం, క్రియేట్ చేస్తున్నాం, ఆ క్లాస్ లేదనుకో ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వదు కదా, అప్పుడు ఎగ్జెప్షన్ రైజ్ అయింది. కొన్ని రన్ టైమ్ ఎగ్జెప్షన్స్ ఉన్నాయి. ఏంటి? అర్థమెటిక్ ఎగ్జెప్షన్. వాట్ ఈస్ అర్థమెటిక్ ఎగ్జెప్షన్? ఏదైనా ఒక వాల్యూని నంబర్ 0తో డివైడ్ చేయడానికి ట్రై చేసావు, అర్థమెటిక్ ఎగ్జెప్షన్ వస్తుంది. లేకపోతే ఇలా ఒక ఫ్లోట్ వాల్యూని ఒక స్ట్రింగ్ ని యాడ్ చేయడానికి ట్రై చేసావు, అర్థమెటిక్ ఎగ్జెప్షన్ వస్తుంది. నల్ పాయింటర్ ఎగ్జెప్షన్ అంటే ఒక ఆబ్జెక్ట్ అక్కడ ఏం లేదు, బట్ దాన్ని అడ్రస్ ని నువ్వు సేవ్ చేయమని చెప్తున్నావు, అంటే పాయింటర్ విచ్ పాయింట్స్ నథింగ్, అక్కడ ఏం లేదని ఏం పాయింట్ చేస్తావు అంటే నల్ పాయింటర్ ఎగ్జెప్షన్. ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్, ఎర్రర్స్ ఎరే వాడినప్పుడు, ఇఫ్ యూ యూజ్ అన్ ఎరే దెన్ ఆ ఎరేలో మన ఎరే సైజుని దాటి వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్ వస్తుంది. నౌ వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జెప్షన్స్? జనరల్ గా ఏంటంటే దెర్ ఆర్ 2 types, చెక్డ్ ఎగ్జెప్షన్స్, అన్చెక్డ్ ఎగ్జెప్షన్స్. చెక్డ్ ఎగ్జెప్షన్స్ అంటే ఏంటి? అన్చెక్డ్ ఎగ్జెప్షన్స్ అంటే ఏంటి? ఓకే, చెక్డ్ ఎగ్జెప్షన్స్ అంటే దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ది కంపైల్ టైమ్ ఎగ్జెప్షన్స్. ఈ ఎగ్జెప్షన్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ ఎగ్జెప్షన్స్ ని కంపైల్ టైంలోనే అది ముందరగానే అది చెక్ చేస్తారు. కంపైల్ టైంలోనే చెక్ చేసి, ఆ కంపైల్ టైంలో చెక్ చేసి దాని రిలేటెడ్ హ్యాండ్లర్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటారు, లేకపోతే ఎర్రర్ చూపిస్తారు. ఏదైనా పాసిబుల్ ఫైల్ నాట్ ఫౌండ్ అనే ఎగ్జెప్షన్ ఉందా లేదా, వస్తుందా లేదా, IO ఎగ్జెప్షన్ వస్తుందా లేదా, దాని రిలేటెడ్ ఎగ్జెప్షన్ హ్యాండ్లర్ ఉందా లేదో చెక్ చేసి, ఒకవేళ లేకపోతే నీకు ఎర్రర్ చూపిస్తారు.
ఇప్పుడు కంపైల్ టైంలోనే. కాబట్టి ఇప్పుడు ప్రోగ్రామర్ ఏం చేస్తాడు, కంపైల్ టైంలోనే పర్టికులర్ హ్యాండ్లర్స్ లేదని చెప్తుంది కాబట్టి ఆ ఎగ్జెప్షన్ సంబంధించిన హ్యాండ్లర్స్ నువ్వు రాస్తావు. అంటే ఇవి కంపైల్ టైంలో జరిగిపోతాయి. అందుకని దీన్ని ఏమంటాం మనం, చెక్డ్ ఎగ్జెప్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఐఓ ఎగ్జెప్షన్, ఫైల్ నాట్ ఫౌండ్ ఎగ్జెప్షన్. వాట్ ఆర్ ది unchecked exceptions? These are also called as the runtime exceptions because these are checked at runtime of the program. కొన్ని ఎగ్జెప్షన్స్ ఏంటంటే కంపైలర్ దాన్ని క్యాచ్ చేయలేదు, చెక్ చేయలేదు. కంపైలర్ చెక్ చేయనటువంటి ఎగ్జెప్షన్స్ నే ఒకవేళ ఆ ఎగ్జెప్షన్ ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు వచ్చింది అనుకోండి, అప్పుడైనా మనకి ఆ ఎగ్జెప్షన్ గురించి మనకి చెప్పాలి కదా. ఆ ఎగ్జెప్షన్స్ ఏమంటాం మనం, రన్ టైమ్ ఎగ్జెప్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడే కదా ఎరే బౌండరీ దాటిపోయిందా లేదా, దాని సైజ్ దాటిపోయిందా లేదా చూసేది. అందుకే ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్, అలాగే అర్థమెటిక్ ఎగ్జెప్షన్, ఇటువంటి వాటిని మనం ఏమంటాం, అన్చెక్డ్ ఎగ్జెప్షన్స్ అంటాం. వెరీ సింపుల్ ప్రోగ్రామ్, జావా ప్రోగ్రామ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ టెస్ట్ ఎగ్జెప్షన్ క్లాస్, ఇది మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఏ వాల్యూ ఇంటిజర్, ఏ వాల్యూ ఈజ్ 20, బి వాల్యూ ఈజ్ 0, కావాలని 0 పెట్టాను అక్కడ. ఇప్పుడు ట్రై బ్లాక్ లో చూడండి ఏం పెట్టాము, ఇంటిజర్ సి ఈజ్ ఈక్వల్ ఏ బై బి, a/b అని పెట్టాను. అంటే ఏ అని బితో డివైడ్ చేయమన్నాను. ఇలా డివిజన్ టైంలో ఒకవేళ డినామినేటర్ 0 అయితే డివిజిబుల్ చేయలేం కదా, అప్పుడు ఎగ్జెప్షన్ రైజ్ అయింది కదా, కావాలని ఆ స్టేట్మెంట్ పెట్టా ఎగ్జాంపుల్ కోసం. ఇంటిజర్ సి ఈజ్ ఈక్వల్ ఏ బై బి అని చెప్పి, ఇక సిస్టమ్ డాట్ ప్రింట్ లైన్ దిస్ లైన్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్ అని పెట్టాను. ఇప్పుడు క్యాచ్ బ్లాక్ చూడండి, అర్థమెటిక్ ఎగ్జెప్షన్ అని చెప్పి, ఈ ఆబ్జెక్ట్ అర్థమెటిక్ ఎగ్జెప్షన్ రైజ్ అయితే దాని ఆబ్జెక్ట్ ఈ అయితే ఎగ్జెప్షన్ రైజ్ డ్యూ టు డివైడ్ బై 0 ఎర్రర్ అని చెప్పి వస్తుంది. సో ఏ వాల్యూ 20 తీసుకుంటుంది, బి వాల్యూ 0 తీసుకొని ట్రై బ్లాక్ లోకి ఎంటర్ అయింది. ఎప్పుడైతే ట్రై బ్లాక్ లోకి ఎంటర్ అయిందో ఈ సి ఈజ్ ఈక్వల్ ఏ బై బి అని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే 20/0, 20/0 అనగానే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కదా, 20/0 ఇమీడియట్ గా అర్థమెటిక్ ఎగ్జెప్షన్, అలాంటి ఎర్రర్ ని అర్థమెటిక్ ఎగ్జెప్షన్ అంటారు. ఆ ఎగ్జెప్షన్ రైజ్ అయింది. ఎప్పుడైతే అంటే చేసే వర్క్ ఆపేస్తారు, అంటే నెక్స్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సి ఈజ్ ఈక్వల్ ఏ బై బి దగ్గర ఆగిపోయి ఎగ్జెప్షన్ రైజ్ చేస్తే ఆ ఎగ్జెప్షన్ ని దీంట్లో ఉన్న క్యాచ్ బ్లాక్ క్యాచ్ చేస్తుంది. ఆ క్యాచ్ బ్లాక్ లో కూడా ఏ ఎగ్జెప్షన్ పెట్టాను చూడండి, అర్థమెటిక్ ఎగ్జెప్షన్ అని పెట్టే కదా. సో ఇమీడియట్ గా అక్కడ పైన ఏమో అర్థమెటిక్ ఎగ్జెప్షన్ రైజ్ అయింది డివైడ్ బై 0ది, ఇక్కడ కూడా అర్థమెటిక్ ఎగ్జెప్షన్ అనేది క్యాచ్ బ్లాక్ రాశాను కాబట్టి ఎగ్జాక్ట్ గా ఈ క్యాచ్ బ్లాక్ అక్కడ నుంచి వచ్చిన ఎగ్జెప్షన్ ని క్యాచ్ చేస్తుంది. ఎప్పుడైతే అది క్యాచ్ చేసిందో ఇక దాంట్లో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది, ఏమని, ఎగ్జెప్షన్ రైజ్ డ్యూ టు డివైడ్ బై 0 అని. కాబట్టి ఈ ప్రోగ్రామ్ కి అవుట్పుట్ ఏమని వస్తుంది చెప్పండి, ఎగ్జెప్షన్ రైజ్డ్ డ్యూ టు డివైడ్ బై 0 అని వస్తుంది.